హాయ్ హలో నిన్నటి రోజున మా అక్క వాళ్ళ ఇంట్లో మా అక్క చేసిన మటన్ పులావ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళేసరికి మార్నింగ్ మా అక్క అయితే టిఫిన్ చేసిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. మటన్ పులావ్కు బియ్యం నానబెట్టి పక్కకు పెట్టుకునింది. ఇంకా నన్ను అయితే ఏం చేయలేదు, నేనే చేసుకుంటాను అని చెప్పేసింది. ఇంకా నేను ఈ లోపు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి అందరికీ ఇచ్చేసాను. ఇంకా నేను తింటూ కూర్చున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ అయితే సీతాఫలం పండ్లు చెట్టువి తీసుకొని ఎవరో ఇచ్చి వెళ్ళారు. ఇంకా ఆనియన్స్, టమోటోలు, బిర్యానీ ఆకు అన్నీ కట్ చేసి పక్కకు పెట్టింది. ఇంకా స్టవ్ మీద సెరవ పెట్టేసుకొని మటన్ అయితే ఒక 8 విజిల్స్ పెట్టేసి ఉప్పు పసుపు వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, ఈ టమోటోలు, ఈ బిర్యానీ ఆకు వేసి బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక కట్ట మెంతి ఆకు కాడలు లేకుండా ఓన్లీ ఆకులు తీసుకోవాలి. కాడలతో సహా వేస్తే కొంచెం చేదు వస్తుంది మెంతి ఆకు, అందుకు ఓన్లీ ఆకులను మాత్రమే ఒక కట్ట వరకు వేసేసి ఇంకా పుదీనా ఒక కట్ట వేసి ఈ మసాలా అంతా స్పైసెస్తో అంతా చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి బాగా వేపుకునింది. ఇంకా ఇందులోనే మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న మటన్ కూడా వేసింది. ఈ మటన్ అనేది వేసి చాలాసేపు అయితే వేయించింది, 10 మినిట్స్ వరకు. అంటే మటన్ అనేది మటన్ గ్రేవీ కర్రీ లాగా వచ్చే వరకు బాగా వేపుకునింది. తర్వాత నార్మల్గా ఒక గ్లాస్కు 2 గ్లాసుల వాటర్ లాగా వేసి ఎసరు బాగా తెరలాడేటప్పుడు ఈ బియ్యం అనేది వేసింది. ఇంకా వేసిన తర్వాత 10 మినిట్స్ హై ఫ్లేమ్లోను, ఇంకొక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి మగ్గించుకుంది. ఇంకా అంతే, ఈ పలావ్ అయితే మటన్ పలావ్, దూపుడు పలావ్ అంటారు కదా, అలా పలావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే మా అక్క అయితే కొంచెం నిదానంగా చేస్తుంది అంతే. ఇంకా ఈ మటన్ పలావ్లోకి చికెన్ కర్రీ చేసింది. ఇంకా అంతే అండి వీడియో. మేమైతే భోంచేసుకొని మధ్యాహ్నము ఇంకా మేమందరం మళ్ళీ మా ఊరికి అయితే బయలుదేరాము. అంతే అండి వీడియో. బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.